ప్రజాపాలన పథకాల అమలు అంతా బోగస్ అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారేసరికే లబ్ధిదారుల ఎంపిక ఎలా చేశారని ప్రశ్నించారు. ఇప్పటికే 2 సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్ట దాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పథకాల కోసం పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆరోపించారు. ఈ కారణంగానే గ్రామ సభలన్నీ ప్రజల నిరసనలతో మార్మోగిపోతున్నాయని గుర్తు చేశారు. ప్రజాపాలన పథకాలపై వివిధ రకాల గడువులు పెట్టి మభ్యపెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలంతా కూడా బోగసే. పథకాలు మిస్యూజ్ కాకుండా ఉండాలి, అసలైన లబ్ధిదారులకి చెందాలంటే ప్రజల మధ్యలోనే ఎంపిక జరగాలి, ప్రజల సమక్షంలోనే నిజమైన అర్హులు ఎవరో తేల్చాలని చెప్పి గ్రామ సభలు పెట్టేది దాని ఉద్దేశం, అది దాని లక్ష్యం. అది ఈ సంవత్సరానికి ఒక గ్రామం అయిపోయింది, మరి వచ్చే సంవత్సరానికి ఒక గ్రామం చేస్తారా, ఒక మండలం చేస్తారా, ఏం చేస్తారు? అసలు ఇప్పటికీ మంత్రులకే స్పష్టత లేదు, అధికారులను ఇంకా ఎక్కువ అయోమయానికి గురి చేస్తున్నారు. అధికారులు మాట్లాడితే కూడా మరి మాకేం తెలియదని మాట చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క పథకాలు నడుస్తున్నాయి.